సినీ రాజకీయ వర్గాలకు కమింగ్ ఆ టెన్షన్. సిట్ అధికారుల వద్ద కీలక సమాచారం. ఏడాది పూర్తయింది. ఏం వెలగబెట్టారు? నత్తనడకల నయీం కేసుల దర్యాప్తు. ఏ భూమి ఎవరి పేరున ఉంది తేల్చేందుకు సిద్ధమైన తెలంగాణ సర్కార్. లెజెండ్ కన్స్ట్రక్షన్స్ కి 10 లక్షల కబ్జాల్ని ఉపేక్షించేది లేదన్న మేయర్. పోలవరం ఆంధ్రుల ప్రగతికి చిహ్నం. వర్షంలోనూ పరిశీలించిన చంద్రబాబు. రోడ్డెక్కనున్న జగన్, మకాం వేసిన మంత్రివర్గం. నంద్యాల్ని హీటెక్కిస్తున్న ప్రచారం. నంద్యాలలో గెలిపిస్తే అసెంబ్లీలో అదరగొడతాం. రఘువీర ఆకాశమంత ఆశావాదం. పద్దెనిమిదిన బెజవాడలో కృష్ణా బోర్డ్ మీట్. నవ్యాంధ్రలో నీటి భేటీ ఫస్ట్ టైం. గుజరాత్ కాంగ్రెస్ కు చావు దెబ్బ. బీజేపీకి మద్దతిస్తామన్న ఎన్సీపీ అధినేత. చైనా వస్తువులకు భారత్. ముగిసిన అమర్నాథ్ యాత్ర. ఈసారి బాగా తగ్గిన భక్తుల సంఖ్య. గ్యాస్ సబ్సిడీ తీసేస్తారని రూమర్స్. అబ్బే అలాంటిదేం లేదన్న కేంద్ర మంత్రి. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలపై నిరసన. ఈ నెల 22న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్. లగ్జరీ కార్లు కొంటే వీపు విమానం మోత. సెస్ 25% పెంచనున్న కేంద్రం. కారు ఏసీ ఉంటే సంక్షేమ పథకాలు కట్. కేంద్రానికి వివేక్ దేవరాయ్ కమిటీ సూచన. బెంగాల్లోనూ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష. 6 తృణమూల్ ఎమ్మెల్యేలకు తీర్థం. ఉత్తర కొరియాతో ప్రపంచానికి ముప్పు. ఎలాగైనా కంట్రోల్ చేయాలంటున్న ట్రంప్. డ్రగ్స్ కేసులో పెద్దల పేర్లు గల్లంతు. హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్. మైనారిటీ మెడికల్ కాలేజీలకు షాక్. సీట్ల భర్తీపై హైకోర్టు స్టే. నేను గెలుస్తా, బీజేపీకి షాక్ ఇస్తా. ఆత్మవిశ్వాసంతో అహ్మద్ పటేల్. ఉన్న వాటితో సరిపెట్టుకోవడమే. ఇక ఏటీఎంల సంఖ్య పెరగదు. కృత్రిమ దీవిలో చైనా మిలిటరీ బేస్లు. డ్రాగన్ చర్యల్ని వ్యతిరేకిస్తున్న అమెరికా, జపాన్. ఇండియాది బలహీన ఆర్థిక వ్యవస్థ. చైనా పత్రికలో పనికి మారిన కథనాలు.